మనం లోపట పడే పాటలు కూడా బయటికి వినిపిస్తాం. వాళ్ళు చెవులు మూసుకుంటారు, బాబోయ్ ఏమిట్రా ఈ గోల అని. మన ఆరాధన, మన స్తుతి గోలలాగా మారకూడదు. కాకి పిల్ల కాకికే ముద్దంట. నువ్వు పాడే ప్రతి పాట ప్రతి ఒక్కడు ఇష్టపడతాడా మీ అమ్మా నాన్న ఇష్టపడ్డట్టు? కానీ ఆయన మాత్రం ఇష్టపడతాడు కాబట్టి ఆయన విని సంతోషిస్తాడు. మీకు తెలుసా, ఇలాంటి సభలు జరిగినప్పుడు మనలో చాలా మంది ఫీల్ అవుతారు, నా బిడ్డకు పాట ఇవ్వలేదు, నా కొడుకు పాట ఇవ్వలేదు, నా కూతురికి నా కోడలికి పాట ఇవ్వలేదని. ముందు పాట పాడడం సరిగ్గా నేర్చుకొని వచ్చి వేదిక మీద నిలబడితే పరువు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇక్కడికి వచ్చి ఎలా పడితే అలా పాడితే 10 మంది నవ్వుతారు కూడా. దేవుణ్ణి అడగండి, పాడే స్వరం ఇవ్వమని, ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. ఆమేన్. ఇది పాటల పోటీ పడే స్థలం కాదు. మధురంగా పాడగలిగిన ఒక 2-3 ఇక్కడుండి పాడితే అటువైపు వెళ్తున్నవాడు కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని దేవుని మాటలు వినాలి. మనం క్యార్మను పాడగానే కూర్చున్నాడు కూడా లేచి వెళ్ళిపోతాడు. నీ టాలెంట్ సువార్త వినేవాడిని కూడా తరిమి కొట్టకూడదు. కాబట్టి సంపూర్ణంగా సిద్ధపడ్డం నేర్చుకోండి. బాధపడ్డం కాదు, సిద్ధపడ్డం నేర్చుకోండి. మీకెవరికైనా ఏ సామర్థ్యత అయినా కావాలంటే దేవుణ్ణి అడగండి, ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మీకు తెలుసా, వాయిస్ స్వీట్గా ఉండక్కర్లేదు, వాయిస్ స్కేల్ మీద ఉండేటట్లు పాడితే చాలు. మీరు ఎప్పుడైనా యేసన్న గారి స్వరం విన్నారా? వాయిస్ స్వీట్గా ఉంటుందా, గంభీరంగా ఉంటుందా? గరుకుగా ఉంటుంది కదా. అయినా సరే ఆయన పాడితే బాగుంటుంది. పరిశుద్ధాత్ముడిచ్చిన కృప అది. అందరూ మధురమైన స్వరం గలవారు కాకపోవచ్చు, కానీ మధురమైన శక్తిని పొందొచ్చు ఆత్మదేవుని దగ్గర నుండి. అప్పుడు వారి స్వరమే అభిషేకంగా పనిచేస్తుంది. ఆమేన్. కాబట్టి సభలు, సంఘంలో మనం పాడుతున్నప్పుడు, సంఘం సభలు పెడుతున్నప్పుడు సమాజంలో చాలా మంది వస్తారు కాబట్టి పాటల పోటీలు జరగకూడదు. సభల్లో మధురంగా పాడగలిగిన 3-4 యోగ్యులు నిలబడి పాడాలి. కానీ సహజంగా మనకు అలవాటు ఏమిటంటే లిస్ట్ ఇచ్చేస్తాం. పాటలు మొత్తం పాడేవాళ్ళు పూర్తయ్యే వరకు వాక్యానికి అవకాశం దొరకదు, ఎందుకంటే మీరు ఫీల్ అవుతారని. నేను చెప్తున్నాను మళ్ళీ, రాబోయే రోజుల్లో దేవుడు మీ అందరికీ మధురంగా పాడగలిగి గొప్పగా పాడగలిగే స్వరాలను వరముగా ఇచ్చునుగాక. ఆమేన్. సరే, ఆమేన్ అన్న వాళ్ళందరూ ఆశ కలిగి ఉన్నారు, ఇస్తాడు దేవుడు. కానీ సాధన మీ ఇంట్లోనే చేయండి, మీ మందిరాల్లో చేయండి. సభల్లో మాత్రం ప్రాక్టీస్ చేయకండి, ప్రయోగాలు చేయకండి, ఎవరిని భయపెట్టకండి. రైట్.